నమస్తే, నేను బెల్లంకొండ విజయలక్ష్మి, బీజేపీ అధికార ప్రతినిధిని. నిన్న జరిగిన గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపైన నేను ఖండిస్తున్నాను. కృష్ణా జిల్లాలోని గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రాత్రి జరిగిన సంఘటన పైన విద్యార్థుల్లో జరిగిన ఆందోళనకరమైన విషయాలు, రహస్య కెమెరాలతోటి న్యూడ్ ఫోటోలు, అంటే బాత్రూములలో న్యూడ్ ఫోటోలు కెమెరాస్ తోటి బయటకు వచ్చినాయి అన్న విషయము తెలుస్తుంది. ఇది విషయము అటు ఇటు తెలిసి విద్యార్థులు తల్లిదండ్రుల దాకా వెళ్ళి ఈ ఫొటోస్, ఈ వీడియోస్ బయటకి ఏవైతే విడుదలయ్యాయో పెద్ద ఎత్తున విద్యార్థులలోనూ తల్లిదండ్రులలోనూ ఈ ఆందోళన పెరిగి ఒక్కసారి దావాద్రిగా రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ విషయం వ్యాపించింది. ఈ ఫోటోలు బయటకు కానీ వచ్చాయి అని అంటేను పిల్లల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? అసలు ఈ సీక్రెట్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, అసలు ఆ ఆడపిల్లల హాస్టల్లో ఎవరికి పర్మిషన్ ఉండదు. అలాంటిది సీక్రెట్ కెమెరాలు, హిడెన్ కెమెరాస్ పెట్టేంత ధైర్యం అసలు ఎవరికి వచ్చింది? దీని వెనుకున్న బాధ్యుల్ని, ఎవరైతే కారకుల్ని, వాళ్ళని తెలుసుకొని అధికారులని అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. దీనిపైన విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. తప్పు చేసిన వారిని తేలిగ్గా వదిలిపెట్టద్దు, దోషులపైన బాధ్యత వహించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటూ దీని మీద కూడా కొల్లు రవీంద్ర గారిని, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారిని కూడా నియమించారు. వారిని, ఆ కలెక్టర్ని, ఎస్పీని ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి దాని మీద చర్య తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే సీఎం గారు ఆదేశించారు. కానీ ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.